ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. గత వారమంతయు దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి వర్షాలు వరదలతో అంత అతలాకుతలం అయిపోతున్నప్పటికీ దేవుడైతే మనం సజీవులుగా ఉంచి తన రెక్కల కింద మనందరినీ కాచి కాపాడుతూ గత ఆదివారం మొదలుకొని ఇంతవరకు మనకైతే అన్ని విధాలుగా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అన్నింటినీ అధిగమించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఎంతోమందిని మనం రోజు టీవీ పెట్టిన కానించి కానీ మొబైల్లో చూసిన కానీ ఎంతోమందికి ఈరోజు ఇలా అయింది, ఈరోజు ఇలా అయిందని. కానీ దేవుడైతే మనకు అలాంటి అవసరం ఏది లేకుండా మనకు తెలిసిన వాళ్ళకి మనకు కావాల్సిన వాళ్ళందరినీ దేవుడు సజీవులుగా ఉంచుతూ మనందరినీ ఇలా తన రెక్కల కింద కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ఆరాధనలకు వెళ్లే ముందుగా దేవునికి ఒక 2 నిమిషాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవా, నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకే స్తోత్రం దేవా అని. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా నాయన తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగోనైనా ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎలాంటి అవసరతలో వచ్చారో, ఎటువంటి పరిస్థితుల్లో వచ్చారో ప్రభా నీవు ఎరిగిన దేవుడు అవుతండ్రి. ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి మనసులో ఉంటున్న ప్రతి ఒక్క కోరికను నీవు జ్ఞాపకం చేసుకోదేవా. ఎలాంటి స్థితిలో ఉన్నను ప్రభా నీవైతే విడిచిపెట్టే దేవుడో కాదు ప్రభా. నీకు దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న నీవెన్నడు ప్రభా నువ్వు వారిని ప్రభా విడనాడని వాడవు కాదు తండ్రి. ఇదిగోనైనా ప్రభా అలాంటి గొప్ప ప్రేమను మా పట్ల చూపిస్తూ ప్రభా అన్ని విషయాల్లోనూ ప్రభా నువ్వు మాకు తోడుగా మాదిరిగా ఉంటున్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మరి ఒక్కసారి నీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా ఈ ఆరాధనలో ప్రభా పాటల నుంచి స్తుతి ఆరాధన, వాక్యము ప్రభా బల్ల ఆరాధన, ఇలా ప్రతి విషయంలోనూ ప్రభా నీకే మహిమార్థకరంగా జరిగించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి సంతరించుకుందామని. దేవుడు భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, అందుకే ఆయనకి స్తోత్రం యేసయ్యా అని. నీ ఆశ్చర్య కార్యాలను నేను ఎలా మర్చిపోతున్నా, ఎందుకంటే ఆయన మన పట్ల చేసిన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలను మనం ఒక్కొక్కటిగా లెక్కిస్తున్నామంటే అది మన జీవితకాలం సరిపోదండి. అలాంటి గొప్ప కార్యాలు చేసిన దేవుని మనం ఎలా మర్చిపోగలమండి. అందుకే ఆయన అందరినీ మనస్ఫూర్తిగా ఆయన స్తుతించుకుందాం. ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా. భుజంజీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన
సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను జీవపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. 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 అలాగే నించునండి, అందరం కలిసి దేవుని ఆరాధించుకుందాము. ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినను దేవుడైతే మనల్ని విడవని దేవుడు అండి. మనం ఎలాంటి స్థితిలో ఉన్న మన తల్లిదండ్రులు ఆయనే, మన బంధుమిత్రుడు ఆయనే, మనకున్న కొండ కోట దుర్గము ఆయనేనండి. అలాంటి దుర్గాన్ని కలిగిన మనం ఇంకా దేని విషయంలో భయపడాలండి. అందుకే మనస్ఫూర్తిగా ఆయనను మనందరం కలిసి గొంతెత్తి ఆరాధన పూర్వకంగా ఆయనను సంతోషంగా ఆరాధించుకుందాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే.
నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. లోకం మనం విడిచిపెడుతుందేమోనండి, అందరూ మనం దూరం చేస్తున్నారేమోనండి, నిందలు వేస్తున్నారేమో, ఇంకెలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. అయితే మన దేవుడు, మన బంధువు ఆయనేనండి. ఈ లోకం నిన్ను విడిచిపెట్టను, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరు నిన్ను విడిచిపెట్టినను ఆయన మాత్రం నిన్ను విడువని దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. వ్యాధులు మనం చుట్టుముట్టున్నాయేమోనండి, బాధలు గుండా మనం వెళుతున్నామేమో, ఎలాంటి స్థితిలో ఉన్నామో ఈ ఉదయకాల సమయంలో ఆయన అడుగుదాం. దేవా, నువ్వు నాకుంటే చాలయ్యా, ఇవేవి నన్ను కూడా విడిచిపెట్టవు తండ్రి, ఇవేవి నాకు తోడు రావు తండ్రి, ఇవేవి నా వెంట రావు తండ్రి, నీవు నా వెంట ఉంటే చాలయ్యా, నువ్వు నన్ను విడవకుండా నన్ను హత్తుకొని ఉంటే చాలయ్యా, నేను నిన్ను హత్తుకునేవాడిగా నన్ను చేయ్యా అని మనం అందరం అడుగుదాము. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా, నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా.
నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అవునయ్యా, అందరూ నన్ను విడిచినను కానీ నీవు మాత్రం నన్ను విడనని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవా, ఇదిగోనైనా ప్రభా, లోకం నన్ను విడిచిందేమో కానీ ప్రభా నీవైతే నన్ను విడిచిపెట్టలేదు. నా బంధుమిత్రులు అందరూ నన్ను విడిచిపెట్టారేమో కానీ నీవైతే నన్ను ఎన్నడూ విడనాడనని ప్రభా నాకు వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఈ రీతిగా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నేను అందరం కలిసి ఆరాధించుకోవడానికి నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. ఎంతో మంది ఈ సమయంలో ప్రభా నిన్ను స్తుతించలేక ప్రభా ఎంతో మంది అలమటిస్తూ ఉన్నారు తండ్రి. ఎంతో మందికి ఇలాంటి అవకాశం లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి. అయితే నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా వ్యాధులు బాధలు ఎలాంటివి ఉన్న తండ్రి, నీవు మాకు కొండ కోటగా మాకు ఉన్నందుకు నీకే స్తోత్రం తండ్రి. నీవు మాకు ధైర్యంగా ఉన్నావు తండ్రి. నీవు మమ్మల్ని విడనాడే దేవుడో కాదని ప్రభా మరొక్కసారి ప్రభా ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో ప్రభా నీ దాసుల ద్వారా ప్రభా నీ వాక్యం వినబోచుండగా తండ్రి ప్రభా నీ వాక్యాన్ని ప్రభా వినగలిగే హృదయాలను మాకు దయచేయండి, ఆలకించే హృదయాలను మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా నీ వాక్యం విని ప్రభా దాన్ని ఆలకించే భాగ్యం మా అందరికీ దయచేయమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. మంచిది. మనం చక్కగా పాటలతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించాము. మరి దేవుడు మనకి చక్కని అవకాశం ఇచ్చాడు. దేశంలో పరిస్థితులు చూస్తే ప్రపంచంలో చాలా చోట్ల చాలా అల్లకొల్లమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకంగా మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ ఖమ్మం ప్రాంతంలో చాలామంది గత వారం వరదల కారణం చేత ఈరోజు సంఘ ఆరాధనలు కూడా చేసుకోలేని పరిస్థితులు కొందరున్నారు. విపత్తు అనేది ప్రజలందరికీ వచ్చింది. మరి అలాంటి ప్రజల కొరకు కొందరు సహాయం చేసేవాళ్ళు సహాయం చేస్తున్నారు, ప్రార్థించేవారు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మనం 2 నిమిషాలు టైం తీసుకొని ఆ వరద బాధితుల కొరకు ప్రార్థన చేద్దాం. ఆ ప్రాంతాల్లో వారికి దేవుడు మరలా కృప చూపించి వారికి మరలా పరిస్థితులన్నీ కూడా చక్కబరచబడాలని వారి పరిస్థితుల కొరకు ప్రార్థన చేద్దాం. నోహు కాలంలో అఫ్కోర్స్ ఆ టైంలో అయితే ప్రపంచమంతా కొట్టుకుపోయింది, కానీ ఇప్పుడు కేవలం విజయవాడ ఖమ్మం ఆ ప్రాంతాలే. వారి కొరకు 2 నిమిషాలు మీరు మౌనంగా సమయం గడిపి ప్రార్థన చేయండి. దేవా, వారి పరిస్థితుల్లో కొంతమందికి ఆహారం లేకుండా వారం రోజులైంది, కొందరు చనిపోతున్నారు, కొందరు వృద్ధాప్యంలో ఉన్నవారు, కొందరు గర్భిణీ స్త్రీలు, కొందరు చంటి పిల్లలు. నేను మొన్న వీడియో చూసా, 4 నెలల పాప పాలు లేక చనిపోయిందని. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రార్థన చేయండి. అలాంటి పరిస్థితులు 2-3 నిమిషాలు మౌనంగా మీ హృదయాల్లో.
కృపా సత్య సంపూర్ణుడమైన మా తండ్రి, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయాన్న నీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అయ్యా, మేమైతే సంతోషంగా నవ్వుచు ఎటువంటి కష్టం లేకుండా నీ సన్నిధికి వచ్చాం. నీకు స్తోత్రాలు. ఇదంతా కేవలం నీ కృప ద్వారా ప్రభా మేము సంతోషంగా ఉండగలిగాం. అయ్యా, అయితే ప్రత్యేకంగా మరి ఈ సమయంలో విజయవాడ నగరంలో, అలాగే ఖమ్మం పట్టణంలో వరదల చేత నిరాశ్రయైన కుటుంబాలు, ఆహారము లేక అల్లాడుచున్న ప్రజలు, కట్టుబట్టలతో రోడ్ల మీద, చెట్ల కింద డేరాలు వేసుకుని రిక్షాల్లో, ఆటోల్లో ఉంటున్న దీనావస్థ, బంధువుల ఇళ్లలో నుంచి వారిని త్వరగా వెళ్ళిపోండి అని తెలియజేస్తున్న సమాచారాలు, తల్లులు ఎక్కడో, పిల్లలు ఎక్కడో, తండ్రి ఎక్కడో, కుమార్తె ఎక్కడో తెలియక ఇంకా వెతుక్కుంటూ ఉన్న సందర్భాలు, చెట్టుకొకరు పుట్టుకొకరైన పరిస్థితులు. అయ్యా, నీ లేఖనాల్లో నువ్వు చెప్పావు, ఒక రోజు వస్తుంది, అది మహా ఉగ్రత రోజు, అది తట్టుకోలేరు అని. దానికంటే ముందుగా ఇది ఒక ఎగ్జాంపుల్గా నువ్వు చూపిస్తున్నావు తండ్రి ప్రజలకి. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరుచుకొని యేసు దేవుడు నిజమైన దేవుడు, యేసు దేవుణ్ణి నమ్ముకొని జీవించాలి. ప్రాణం పోయినా ఆ పరలోకంలో దేవుని దగ్గర శాశ్వతంగా సంతోషంగా ఉంటాము, లేకపోతే నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అక్కడ ఇంకా భయంకరమైన శిక్ష, ఆ శిక్ష నుండి ఎవరు తప్పించలేరనే విషయం అయ్యా అక్కడ ప్రజలు తెలుసుకొని త్వరగా వారి హృదయాల్లో యేసుని అంగీకరించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా, ఆహారం లేనటువంటి వారికి ఆహారం పంపిణీ చేస్తున్న వారిని చివరిదాకా మీరు పంపించండి. చంటి పిల్లలు పాలు లేక, వృద్ధాప్యంలో ఉన్నవారు మెడిసిన్స్ లేక, తండ్రి తల్లులు ఎక్కడో, పిల్లలు ఎక్కడో తెలియక అయ్యా పరిస్థితులు గోజాడుతున్నాయి. కన్నీరు మున్నోరు అవుతున్న ఫ్యామిలీస్ ప్రభా, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దుఃఖించేవారు ఇంటికి వెళ్ళమన్నావు, దుఃఖించేవారితో కలిసి దుఃఖించమన్నావు. అయ్యా, వారి పరిస్థితుల కొరకు మేము నీ సన్నిధిలో దుఃఖిస్తున్నాం ప్రభా. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ కృప చూపించండి, నీ కృప చూపించండి. అయ్యా, అక్కడున్న ప్రజలకి నీ కృప చూపించి, నీ ప్రజలకి మార్గాలు తెరువు చేసి పరిస్థితులన్నింటినీ నీవు చక్కదిద్దమని ఈ సమయంలో మేము ఆరాధన చేసుకుంటున్నాం ప్రభా. అక్కడ ఇంకా కొంతమంది మందిరాల్లో ఆరాధన చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. అయ్యా, తిరిగి పరిస్థితులన్నింటినీ వారికి సమకూర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యము చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయం 31వ వచనం నుంచి 37వ వచనం వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 31వ వచనం నుంచి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి, అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను.
ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. దేవుడు తన వాక్యమును మనకు దీవించునుగాక. దేవుడు ప్రతి ఒక్కరి విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకునే దేవుడై ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల గురించి శ్రద్ధ తీసుకునే దేవుడు, లేదా ఆలోచన చేసే దేవుడు. ఎందుకని అనంటే దేవుని గురించి దేవుడు ప్రేమాస్వరూపి అని చెప్పబడింది. దేవుడు ప్రేమ, దేవుడే ప్రేమ. కాబట్టి ఆ ప్రేమకున్నటువంటి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఖచ్చితంగా ఆలోచించి శ్రద్ధ తీసుకోవడం అనేది ప్రేమకున్నటువంటి గుణాల్లో ఒక మంచి గుణం. ప్రేమ ఉన్న చోట ఖచ్చితంగా శ్రద్ధ అనేటువంటిది ఉంటుంది. ఆలోచన చేసి ఒక పట్టింపు అనేటువంటిది ఉంటుంది. పట్టింపు అంటే ఒక వ్యక్తిని గురించి ఆలోచన చేసి పట్టించుకున్నారు అంటారు చూడండి, అలాగా. సో దేవుడు ప్రేమ గలవాడు, దేవుడే ప్రేమ కాబట్టే ప్రేమాస్వరూపి అయిన దేవుడు అందరి గురించి ఆలోచన చేస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం. ఆయన అందరి గురించి ఆలోచన చేస్తున్నాడు కాబట్టే ఆయన పాపుల కొరకు సెలవులో చనిపోవాల్సి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి భూమి మీద కొందరి కొరకే చనిపోయాడా? యేసు అందరి కొరకు చనిపోయాడు. ఎందుకనంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అని ఉంది బైబిల్లో. అందరూ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపం చేసిన వారమే. సో అందుకనే అందరి కోసం ఆయన ఆలోచన చేశాడు. ఎవరునూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక అనే మాట ఉంది బైబిల్లో. ఎవరునూ నశించాలని చేయించక అందరూ కూడా రక్షణ పొందాలి, అందరూ కూడా అని అందరి కొరకు రక్షణ సిద్ధపాటు చేశాడు. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గురించి ఆయన శ్రద్ధ తీసుకునే దేవుడు. వారు ఇంకా ఏ కొండ మూల ప్రాంతాల్లో ఉన్నా, ఎంత పెద్ద మహానగరాల్లో ఉన్నా, బాగా పలుకుబడి ఉన్న తెలిసిన కుటుంబాలైనా, అసలు ఎవరూ తెలియకుండా ఉన్న ఎక్కడో ఒక ఏదో తెలియని ట్రైబల్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా కూడా, ఎందుకంటే ఆయన సృష్టించిన సృష్టిది, ఆయన చేత సృష్టించబడిన వ్యక్తులు ప్రతి ఒక్కరు. అయితే శ్రద్ధ తీసుకునే దేవుడు. కానీ మనుషులు అయినటువంటి వారు ఆయన దగ్గరికి ఏ విధంగా సమీపిస్తున్నారు అనేటువంటి దాని మీద ఆ యొక్క ప్రేమను స్వీకరించుకోవడంలో ఉంటుంది. అదనమాట. ఇక్కడ మనం కొన్ని విషయాలు ఈ చదువుకున్న భాగంలో చూద్దాము. 31వ వచనంలో ఆయన అంటే అక్కడ యేసుక్రీస్తు వారి గురించి రాసింది. ఆయన ఆ యొక్క దెకపొలి ప్రాంతాల మీదుగా సముద్రం నదికి వచ్చాడంట. అక్కడ వచ్చినప్పుడు అప్పుడు వారు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రాంతపు ప్రజలు, ఆ దెకపొలి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అనమాట. గలిలయ కానీ ఆ దెకపొలి అదంతా ఆ ప్రాంతానికి ఒక రీజియన్ కింద వస్తారనమాట. ఆ యొక్క ప్రాంతాల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వారు అని ఉంది అక్కడ, వారికి తెలిసినటువంటి వారి బంధువో వారి స్నేహితుడో మరి వాళ్ళ ఊరివాడో, మొత్తానికి వారి ఊరివారు అయి ఉంటాడు. ఎందుకంటే ఆ ప్రాంతాల మీద ఆ గలిలయ ప్రాంతాలు దెకపొలి ప్రాంతాలు అవి. అక్కడ వారు చెవుడు గల అలాగే నత్తి గలవాడు. 2 సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇతనికి. చెవుడు ఒకటి, అలాగే నత్తి ఒకటి. చూడండి, మనం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అంటే వికలాంగులు అని అంటాం. వికలాంగుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి కంటికి కనపడే హ్యాండిక్యాప్, అంటే కంటికి కనపడటం అంటే కొంతమందికి కాలో చెయ్యో అన్నప్పుడు మనకి బహిరంగంగా చూడగానే ఓకే అతనికి కాలు అవుటేమో లేకపోతే చెయ్యి ప్రాబ్లం ఉందని తెలిసిపోయింది. కానీ కొన్ని ఉంటాయి, అవి మనకు అర్థం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడలేని వ్యక్తి అంటే మనం వెళ్ళి పలకరిస్తేనో లేకపోతే ఎవరైనా చెప్తేనే ఆ వ్యక్తి గురించి తెలిసిద్ది మనకి. అలాగే చెవిటితనం కూడా, లేకపోతే ఏదైనా కొన్ని ఉంటాయి అలాగా. ఇక్కడ ఈ వ్యక్తి కూడా చెవుడు ఉంది, అలాగే నత్తివాడు. అంటే తన గురించి సరిగా మాట్లాడుకోలేడు, ఎవరితో ఏం చెప్పుకోలేడు. ఆ నాలుక నరం అనేటువంటిది, ఆ నత్తి అనేటువంటిది ఉంటుంది కదా, ఆ మాట సరిగా స్పష్టం రాక అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. అలాంటి వ్యక్తిని ఏం చేశారంటే వాళ్ళు ఆయన యొద్దకు, అంటే యేసు యొద్దకు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఏమడుగుతున్నారు? 32వ వచనంలో ఆయన యొద్దకు తోడుకొని వచ్చి
అయ్యా నీ చెయ్యి ఆయన మీద పెట్టు చాలు అని. ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇది ఎక్కడ ప్రాంతాల వాళ్ళు అంటే వీళ్ళంతా దెక్కపల్లి ప్రాంతాల వారు అని చెప్తున్నాం కదా. ఒకప్పుడు అదే ప్రాంతం ప్రజలు, అయ్యా నువ్వు మా ఊర్లో ఉండటానికి వీలు లేదు, మా ఊరు నుంచి నువ్వు వెళ్ళిపో దయచేసి అని ఆయన తరిమేశారు. అదే యేసుని ఆ ప్రాంతం ప్రజలే, నువ్వు తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నువ్వు మొత్తం దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆయన తరిమేశారు. ఎక్కడున్నది చూడండి, 5వ అధ్యాయంలోకి వెళ్ళండి. ఇక్కడే మార్కు స్పష్టంగా రాశాడు. 5వ అధ్యాయంలో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. 17వ వచనం చదవండి. తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయన్ను బతిమాలు కొనసాగారు. ఏం చేశాడు? వాళ్ళ ఊర్లో ఏమన్నా దొంగతనం చేశాడా, ఎవరినైనా హత్య చేశాడా, ఎవరికైనా మోసం చేశాడా అంటే ఏమి చేయలా. ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, దెయ్యాలు పట్టిన వ్యక్తిని స్వస్థపరిచాడు. అర్థమైందా? ఆ అధ్యాయంలో చూస్తే మనం మార్కు సువార్త 5వ అధ్యాయంలో డిమానిక్ పర్సన్ని డెలివర్ చేశాడు. దెయ్యాలు బట్టి వ్యక్తి ఏమంటే ఒక వ్యక్తిని ఎవరైనా మంచి చేసినందుకు అయ్యా మీరు చక్కగా రండి అని పిలుస్తారు, కానీ ఎవరైనా పొండి అంటారా? కానీ ఇక్కడ ఆపోజిట్ అయింది. దెయ్యముల చేత పీడించబడుతున్న వ్యక్తి, సమాధుల్లో ఉండే వ్యక్తి, ఆ వ్యక్తి పరిస్థితిని మార్చి స్వస్థపరిచదే. అక్కడ వారు మాత్రం, ఆ ప్రజల వారు మాత్రం, ఆ ప్రాంతాల వారు మాత్రం నువ్వు మా మధ్య ఉండొద్దు, నువ్వేదో దెయ్యపు శక్తులతో కార్యాలు చేస్తున్నట్టు నా వెళ్ళిపో అని ఆయన్ని తరిమేశారు. యేసు ప్రభు వారికి తిరస్కారం ఎదుర్కోవడం అనేటువంటిది సాధారణంగా విషయం. ఎందుకంటే చాలాసార్లు తిరస్కరించబడ్డాడు. మెనీ టైమ్స్ జీసస్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్. ఎందుకంటే ప్రజలు ఆయన్ని ఇష్టపడలేదు. తృణీకరించబడిన వాడు. మంచి చేసేవాడిని తొందరగా ఇష్టపడు. అదే మోసం చేసి మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటారు చూడండి, అట్లాంటి వాళ్ళని తొందరగా జారదీస్తుంటారు సమాజం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు తిరస్కరించబడ్డారు. ఆ దెక్కపల్లి ప్రాంతాల వారు అయ్యా నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నారు. కానీ తర్వాత మరలా యేసు ఆ ప్రాంతాల వైపు వస్తున్నప్పుడు ఆయన పరిచర్య, సేవా పరిచర్యకి తిరిగి ఆయన ఆ ప్రాంతాల మీదుగా వెళ్ళి మనం హిస్టరీ చదివితే, అంటే మనం ఈ అధ్యాయాలన్నీ తర్వాత చూసినప్పుడు ఏ ప్రాంతాలకు వెళ్ళాడు, ఎలా తిరిగి వచ్చాడని చూస్తే ఆ రోజుల్లో అంతా కాళ్ళ నడక కాబట్టి మరలా తిరిగి ఆ ప్రాంతాల దగ్గర రావడానికి దగ్గర 7 to 8 months 7-8 నెలలు టైం పట్టింది. అటు పరిచర్యలంతా చేసుకొని మళ్ళీ ఇటు వచ్చేసరికి అప్పుడు వాళ్ళే ఈ చెవిటివాడు నత్తివాడు వాడిని తీసుకొని వస్తున్నారు. డమ్ అండ్ డెఫ్. చూడండి, ఒకప్పుడు పొండి వెళ్ళిపో మా దగ్గర ఉండొద్దు అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అయ్యా మాకు సహాయం కావాలి, కొద్ది మా మనిషి కష్టాల్లో ఉన్నాడు, కొద్దిగా నీ సహాయం కావాలని వస్తున్నారు. చూసారా? యేసుక్రీస్తు వారు తృణీకరించబట్టంలో ఆయనేం పెద్దగా షేమ్గా, అంటే ఆయనకి తెలుసు ఈ జనాలు ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. ఇక్కడ పాఠం ఏంటంటే మనకి కొన్నిసార్లు కొందరు మనల్ని దే విల్ నాట్ లైక్ ఎవ్రీ టైం. వాళ్ళు ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో మనల్ని తిరస్కరించిన విధానంలో చూడొచ్చు. సమ్టైమ్ యూ ఫేస్ దట్ రిజెక్షన్. ఇప్పుడు ప్రతి చోట కూడా ఒక ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఒక రిలేషన్షిప్లో కానీ, ఒక ఫ్యామిలీలో కానీ, ఒక సొసైటీలో కానీ, ఒక చర్చ్లో కానీ, ఇఫ్ యూ ఆర్ నాట్ బీన్ యాక్సెప్టెడ్, ఇఫ్ యూ ఫీల్ దట్ వీ హ్యావ్ బీన్ రిజెక్టెడ్, మనం తృణీకరించబడుతున్నాము, మనల్ని లేకపోతే చిన్నచూపు చూస్తున్నారు, మనల్ని పట్టించుకోవట్లేదని ఆలోచన వస్తే ఎంత బాధగా ఉంటుంది. హౌ డూ యూ ఫీల్ ఇఫ్ యువర్ ఓన్ ఫ్యామిలీ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యూ? సొసైటీలో ఏంటంటే మనం యాక్సెప్టెన్స్ కోసం చూస్తూ ఉంటాం కదా సమాజంలో. కానీ నలుగురిలో ఉన్నప్పుడు మనకు అది లేదనుకో ఎంత బాధపడతాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా అట్లాంటివి ఫేస్ చేశాడు. బట్ డోంట్ నీడ్ టు బి డిస్కరేజ్డ్. తృణీకరించబడ్డాం కదా, వాళ్ళు ఏదో మనల్ని చిన్నగా తక్కువ చేసి మాట్లాడారు కదా, మనల్ని ఏంటి ఇలా మనం మేలే చేసాం కానీ మనకెందుకు ఇట్లా చేస్తున్నారు అని డిస్కరేజ్ అవ్వద్దు. ప్రాక్టికల్ లైఫ్లో టెస్ట్ మనీస్ ఉంటాయి. ఈవెన్ ఐ హ్యావ్ మై పర్సనల్ లైఫ్ టెస్ట్ మనీ. ఎవరైతే కొన్నిసార్లు నా విషయంలో కొందరు అక్కడ ఇక్కడ అటు ఇటు చెప్పి ఏదేదో గలాటా చేసి ఏదేదో సృష్టించినా నాకు తెలిసినప్పటికీ కూల్గా ఉంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నారు, మనం కూడా ఎదుర్కోవాలి కష్టాల్లో ఈ రిజెక్షన్ అని.
మళ్ళీ తర్వాత ఏదైనా అవసరమైతే మళ్ళీ మన దగ్గరికే వస్తారు కాళ్ళబేరానికి. ఏదైనా అవసరమైతే మనమే చేయాలి అన్నీ చూసుకొని. నాకు తెలుసు ఈ కథలన్నీ చాలా చూస్తుంటాం కదా, ఒక పాస్టర్లంగా ఎన్ని ఎదుర్కొంటూ ఉంటాం. సో యేసుక్రీస్తు వారు కూడా సేమ్ మీకు కూడా వస్తుంటాయి. మిమ్మల్ని ఒక రకంగా రిజెక్ట్ చేసిన వాళ్ళే మరలా మీ సహాయమే మాకు కావాలి అని వచ్చేవాళ్ళు ఉంటారు. దేర్ కమ్ ఏ డే, ఒకరోజు వస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏదో తృణీకరించబడ్డావనో, నిన్నెవరో తక్కువ చూపిస్తున్నారనో, నిన్నెవరో పట్టించుకోవట్లేదనో నువ్వు దాని గురించి వరీ అవ్వద్దు. నో నీడ్ టు వరీ అబౌట్ ద నెగ్లిజెన్స్ దట్ పీపుల్ హ్యావ్ టువర్డ్స్ యూ. నువ్వంటే ఒక నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నారేమో, వరీ అవ్వద్దు. సో ఏదేమైనా యేసుక్రీస్తు వారి దగ్గరికి మళ్ళీ వచ్చారు. ప్రజలు రియలైజ్ అయ్యారు. ఎందుకో తెలిసిందా, ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తి వెళ్ళి ఆ దేశంలో ఆ ప్రజల మధ్య ఆ ఊరిలో సాక్ష్యంగా ఉన్నాడు. ఇంతకు ముందేమో సమాధుల్లో ఉండేవాడు, బట్టలు చించుకుంటూ ఉండేవాడు, చైన్స్ కడితే ఉండేవి కాదు, పిచ్చి పిచ్చిగా ఉండే అతను ఇప్పుడు క్రొత్త జీవితాన్ని జీవిస్తున్నాడు, మంచిగా ఉంటున్నాడు, కుటుంబంతో ఉన్నాడు. అతని జీవితమే ఒక సాక్ష్యంగా ఆ ఊరి ప్రజలు చూశారు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే జీవితాలు మారుతాయి. లైఫ్ విత్ జీసస్ ఈజ్ బెటర్ అని అర్థం చేసుకున్నారు. జీవితం యేసుతో ఉంటే అది అసలు ఒక టర్నింగ్ పాయింట్, ఒక బెటర్ లైఫ్ వస్తుందని అర్థం చేసుకొని అందుకే ఇప్పుడు రియలైజ్ అయ్యారు. సో దేర్ కమ్స్ ఎ డే ఫర్ రియలైజేషన్. సో ఈ ప్రజలు వచ్చి యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వస్తున్నారు. దట్ పర్సన్ ఈజ్ డెఫ్ అండ్ డమ్. మార్క్ చాప్టర్ 7 వర్స్ 31 to 37. మార్క్ సువార్త 7వ అధ్యాయం 31 నుంచి 37 దాకా. ఆ యొక్క గుడ్డివాడు నత్తివాడు. మార్క్ 7:31 to 37. గుడ్డివాడు కాదు, మీరు వింటున్నారా? నేను గుడ్డివాడు అంటున్నా, మరి మీరు కరెక్ట్ చేయట్లా. గుడ్డివాడు కాదు, చెవిటివాడు. మరి నేను బై మిస్టేక్ అన్నాను, మరి మీరన్నా పట్టించుకోవాలి. చెవిటివాడు కదా. సో డెఫ్ అండ్ డమ్ అలాంటి వ్యక్తిని వాళ్ళు తీసుకొని వచ్చారు. అయ్యా నీ చెయ్యి ఆయన మీద ఉంచు అని బ్రతిమలాడుకుంటున్నారు, వేడుకుంటున్నారు. సో ఇక్కడ పాయింట్, స్పిరిచువల్ పాయింట్, మరలా పాయింట్ ఏంటంటే మనకి దేర్ విల్ బి పీపుల్ అమాంగ్ అస్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్, వాళ్ళకి స్వస్థత అవసరమైన ప్రజలు కొందరు మన సమాజంలో. మనకి అంతా బాగుండొచ్చు, కానీ మన యొక్క ఫ్రెండో, మన యొక్క ఫ్యామిలీ మెంబరో, మన ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో వీ నీడ్ టు బ్రింగ్ సచ్ పీపుల్ టు గాడ్. ఆ వ్యక్తుల్ని మనం దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఇక్కడ వీరు ఆ వ్యక్తిని తీసుకొచ్చారు యేసు దగ్గరికి. యేసు దగ్గరికి తీసుకొచ్చి స్వస్థపరిచారు. సో వెన్ వీ బ్రింగ్ అదర్స్, దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ జీసస్, వెన్ వీ బ్రింగ్ దెమ్ టు జీసస్, దే విల్ బీ బ్లెస్డ్. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ హౌస్, నీ ఇంట్లో కానీ, నీ స్నేహితుల మధ్య కానీ, నీ బంధువుల మధ్య కానీ, వారు కొన్ని రకాలైనటువంటి కష్టాల్లో నుంచి వెళ్తుంటారు. ఇంకా వాళ్ళకి దేవుడే శరణ్యం, లోకం ఎన్ని చేసినా వాళ్ళకి సెట్ అవ్వదు. అలాంటి ప్రజల్ని, యాజ్ యూ నో ట్రూ గాడ్ అండ్ పవర్ఫుల్ గాడ్, శక్తివంతుడైన దేవుడిని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నౌ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఇంట్రడ్యూస్ జీసస్ టు దెమ్ ఆర్ బ్రింగింగ్ దెమ్ టు క్రైస్ట్. వాళ్ళని క్రీస్తు దగ్గరికి తీసుకురావడమైనా, లేకపోతే నువ్వు వాళ్ళకి క్రీస్తుని గురించి చెప్పడమైనా చేయటం నీ బాధ్యత. నాకెందుకంటే నేనంతా బాగానే ఉన్నాను, నేను ప్రభువుని నమ్ముకున్నా, భక్తిగా ఉంటున్నా, అసలు ఒక తప్పు చేయట్లా, ఒక చెడు లేదు, నేనంతా గుడ్ పర్సన్గా ఉన్నా. ఎస్, గుడ్ టు హ్యావ్ దట్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ లైఫ్ స్టైల్, బట్ ఇట్ ఈస్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ టు రెస్పాండ్ టు ద పర్సన్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. ఎవరైతే అవసరాల్లో ఉన్నారనుకుంటామో, అంటే దేవుని అవసరత ఉంటుంది వాళ్ళకి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ యూ హ్యావ్ టు డూ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ దెమ్, ఎస్పెషలీ పీపుల్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ ఓకే, దట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఒక ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం తర్వాత అది ఓకే, అదొక భాగం మాత్రమే. బట్ ఒక వ్యక్తి మానసికంగా కృంగిపోయి డిస్టర్బ్ అయి ఉన్నాడు, ఫ్యామిలీ ఇష్యూస్ మ్యాటర్స్తో అసలు ప్రాబ్లమ్స్తో ఉన్నాడు అంటే వాళ్ళకి యేసుని గురించి చెప్పడం అనేది ఇంపార్టెంట్. సో ప్రేయర్ చేసుకో, యేసు ప్రభు ఉన్నాడు నీకోసం, నీ మనసులో ఉన్న బాధ ఏంటో ఆయన తొలగిస్తాడు అని యేసుకి పరిచయం చేయాలి. అందుకే సువార్త చెప్పాలి. మెయిన్ ఏంటంటే గాస్పల్ షేరింగ్, సువార్త ప్రకటించాలి. వాట్ ఈస్ దట్ గాస్పల్? సువార్త అంటే ఏంటంటే యేసు మన పాపాల కొరకు సిలువలో చనిపోయాడు, సమాధి చేయబట్టి తిరిగి లేచాడు. ఇప్పుడు మీరు నమ్మితే చాలు, యేసుని మీ హృదయంలో నమ్మితే చాలు. ఇదే సువార్త. యేసుని నమ్ముకుంటే చాలమ్మా, యేసుని హృదయంలో నమ్మితే చాలు. యాజ్ లాంగ్ యాజ్ యూ బిలీవింగ్ దట్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ యువర్ సిన్స్, హీ కెన్ ఫర్గివ్ యూ. ఆయన నీ కొరకు చనిపోయాడు నమ్మితే ఆయన నిన్ను క్షమిస్తాడు. దెన్ నో మోర్ హెల్. ఇక నరకానికి వెళ్ళే పని ఉండదు.
మనం పరలోకానికే వెళ్తాం. అవర్ ప్లేస్ విల్ బి రిజర్వ్డ్ ఇన్ హెవెన్. పరలోకంలో మనకి స్థలం ఉంటుంది. ఈ మధ్య నిన్న ఎవరో ఒకరు చెప్పారు, ఫ్రెండ్, ఆయన ఎవరో పాస్టర్ అంటన్నా, వాళ్ళ చర్చ్ మెంబర్స్ అందరి దగ్గర వన్ పర్సన్ దగ్గర $100 కలెక్ట్ చేస్తున్నాడంటాను. ఎందుకు అంటే, పరలోకంలో మీ అందరి కోసం నేను ప్లేస్ రిజిస్టర్ చేయిస్తున్నాను అని చెప్పాడంట. అది నేను పిచ్చా అని నవ్వుకున్నా. అవి కట్టేవాళ్ళు ఎట్లా కడుతున్నారు? పరలోకంలో పాస్ట్ గారు ఎట్లా ప్లేస్ రిజిస్టర్ చేస్తాడు? వెర్రి బాగా ముదిరిపోయింది అంటారు చూడండి. తెలుసుండి కూడా జనాలు చదువుకున్నారా లేదా? హౌ కెన్ పాస్టర్ రిజిస్టర్ ఏ ప్లేస్ ఇన్ హెవెన్ ఫర్ యూ ఫర్ $100? గాడ్ ఈజ్ ఓనర్ ఫర్ హెవెన్, నాట్ పాస్టర్. ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు, పిచ్చి పిచ్చి మందిరాలు, అట్లాంటి పాస్టర్లు, అలాంటి మందిరాలు, సందేశాలు వినొద్దు, తప్పది. జనాలు చదువుకున్న వాళ్ళు కూడా ఇంత వెర్రోళ్ళ, పిచ్చోళ్ళ, ఎందుకట్లా? సో ఏదేమైనా, బట్ ద ట్రూత్ ఈజ్ బైబిల్ సేస్ సింప్లీ బై బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. అంత సూక్ష్మంగా, అంత సింపుల్గా ఉంటే, పాస్టర్ గారికి $100 ఇవ్వాలంట, $100 కడితే అక్కడ ప్లేస్ రిజిస్టర్ చేస్తాడు. అది ఏమన్నా మనకి ఎంత పిచ్చండి. ఆ మధ్య నేను ఒక వార్తలో 2 years ago ఐ వాజ్ రీడింగ్ దట్ న్యూస్. ఇన్ స్పేస్ పీపుల్ ఆర్ బయింగ్ ప్లేస్. అది అంతరిక్షంలో స్థలంగా ఉంటే వేయండి. ఒక అరెకరం కొనుక్కున్నాడంట ఒక సినిమా అతను, చనిపోయిన ఆయన. ఒక అరెకరం స్థలం ఆయనకుందంట. రిజిస్టర్ చేస్తున్న వాళ్ళు ఎవరు, అక్కడ పంపకాలు ఎవరి, ఇవన్నీ ఏంటి అసలు పిచ్చి? హౌ ఇట్ కెన్ హ్యాపెన్? ఆల్ లైక్ ఫూలిష్నెస్. బట్ ఎనీవే, నేనేమంటానంటే, మనం వెళ్ళి ఆమెను చూసుకొచ్చుకున్నా. మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ పర్చేజ్ ఏ ప్లేస్ సమ్వే హియర్, వెళ్ళి చూసుకుంటారు కనీసం, ఈ ప్లేసు బాగుంది, ఇది నేను కొనుక్కుంటా, ఇటువైపు బాగుంది, రోడ్డు బాగుంది, లేకపోతే ఇటువైపు ఇది బాగుంది అని ప్లేస్ కొని. హౌ కెన్ యూ డిసైడ్ ద ప్లేస్ ఇన్ స్పేస్ అండ్ హౌ కెన్ యూ బై దట్? ఆ ప్లేస్ ఎట్లా డిసైడ్ చేస్తావు? ఎక్కడ కొంటావు? ఎలా కొంటారు? నేనేమంటానంటే, మనం రియాలిటీలో జీవిద్దాం. అసలు ప్రాక్టికల్ లైఫ్ గురించి ఆలోచన. థింక్ అబౌట్ అవర్ ప్రాక్టికల్ లైఫ్ అండ్ లివ్ ద రియల్ లైఫ్. ఏదో అపోహల్లో, ఏదో మత ఛానసత్వంలో, ఏదో నమ్మకాలు, ఏదో గుడ్డి నమ్మకాలు పెట్టుకోవద్దు. పాస్టర్ గారికి $100 ఇవ్వటం ఏంటండి? పరలోకంలో ప్లేస్ ఉంటుంది కానీ. పిచ్చి కాకపోతే నో, బైబిల్ డజంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్ అన్నారు. బైబిల్ ఏం చెప్పిందంటే, యేసునందు విశ్వాసం ఉంచు, నీ హృదయంలో యేసు నమ్ము చాలు, వెంటనే ఆయన కూడా నీకు అక్కడ ప్లేస్ రిజర్వ్ చేస్తాడు. ఇది సత్యం, సత్యబోధక. అందుకే ఈ రోజుల్లో, ఆ రోజుల్లోనే వాక్యంలో చెప్పారు, అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్త, బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రీచర్స్, ఫాల్స్ టీచర్స్. బికాజ్ నౌడేస్ మెనీ మ్యాన్ మేడ్ రిలీజియస్ సిస్టమ్స్. అంటే మనిషి ఏం చేశాడంటే, క్రిస్టియానిటీ అంటే నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి పైనుండి కిందకి. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ క్లోతింగ్, ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్టర్నల్ రిలీజియస్ సిస్టమ్, బట్ మెయిన్ థింగ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్ ఫస్ట్. హృదయంలో విశ్వాసం ఉంచడం. అది మానేసి, వన్ సిస్టర్ టోల్డ్ మీ, బ్రదర్ ఇన్ యువర్ చర్చ్, మీ చర్చిలో లేడీస్ తెల్ల చీరలు కట్టుకొని రావట్లన్నారు. ఐ సెడ్ ఫర్ వాట్? వైట్ శారీస్. నో, ఇఫ్ యు ఆర్ బిలీవర్, ఇఫ్ యూ క్రిస్టియన్, యూ హ్యావ్ టు, లేడీస్ హ్యాస్ టు వేర్ వైట్ శారీ. ఐ ఆస్క్, వేర్ డస్ ఇట్ సే ఇన్ ద బైబుల్? బైబిల్లో ఎక్కడుంది అది? సో జనాలు ఏదో పుట్టించుకొని ఏదో చేస్తారు. అసలు అవసరత ఏంటి మనిషికి? మనిషి కొన్ని రకాలైనటువంటి మానసిక క్షోభకు గురవుతూ ఉంటాడు, రైట్? మెంటల్ ఇల్నెస్ అండ్ ఫిజికల్ సిక్నెస్, శరీరరీతిగా కష్టాల్లో ఉంటాడు. మనిషి మానసికంగా డిస్టర్బ్ అవుతుంటాడు. ఈ సాతాను యొక్క దురాత్మలు ఏం చేస్తాయి ఏంటంటే, మనుషుల కుటుంబాలని గలిబిలి చేసేస్తూ ఉంటాయి. సో వాళ్ళకి పరిష్కారం, ద సొల్యూషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ సచ్ థింగ్స్. మనిషి డిస్టర్బ్ అవుతున్నాడు, ఏదైనా అట్లాంటి విషయాలకి వాళ్ళకి పరిష్కారం వాక్యంలో ఇవి చూపించాలి. కానీ తెల్ల బట్టలు వేసుకొని వచ్చారా, లేకపోతే చెప్పులు బయటికి వచ్చామా లేదా, లేదా పాస్ట్ గారు గోల్డ్ వేసుకున్నారు, పాస్ట్ గారు ఏంటి గోల్డ్ వేసుకోవడం ఏంటి, తప్పు కదా. అరే ఇవన్నీ కాదు, ముందు అసలు హృదయంలో ఏముందో చూడాలి, రైట్? సో వాట్ డస్ ద బైబిల్ సే? వాక్యం ఏం చెప్పింది? యూ లుక్ ఎట్ ద పర్సన్స్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ జీసస్. ఎవరైతే యేసుని వచ్చిన అవసరతలో ఉన్నారో, బ్రింగ్ దెమ్ టు క్రైస్ట్. వాళ్ళని క్రీస్తు దగ్గర తీసుకురా. నీకు కొంతమంది నీ దగ్గర కొలీగ్స్ వచ్చి నీతో చెప్పుకుంటారు. దేర్ విల్ బి ఎ డే, ఒకరోజు ఖచ్చితంగా, సిస్టర్ ఐ యామ్ ఇన్ దిస్ ప్రాబ్లం, బ్రదర్ ఐ యామ్ ఇన్ దిస్ ప్రాబ్లం. దెన్ స్లోలీ యూ ఎంకరేజ్ దెమ్ టు, ఓకే ఐ విల్ ప్రే ఫర్ యూ, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, యేసై ఉన్నాడు, నేను జీసస్ నమ్ముతాను, నీకు యేసై గురించి నేను ప్రేయర్ చేస్తాను, సో ఆయన చూసుకుంటాడు. స్లోలీ యూ కెన్ ఎంకరేజ్ దెమ్.
వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పీపుల్ ఆర్ ఇన్ ట్రబుల్స్. సమస్యలు లేని ప్రజలు లేరు. సో ఆ ట్రబుల్స్ ద్వారానే ఇంకా తొందరగా దేవుని దగ్గరికి వస్తారు. ఎంకరేజ్ దెమ్, డోంట్ ఫోర్స్ దెమ్. బలవంతం చేయొద్దు. బట్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్, లవింగ్లీ యూ ట్రై టు ఎంకరేజ్. ప్రేమగా, వారు అవసరాల్లో ఉంటారు కాబట్టి ప్రేమగా, బికాస్ యూ హ్యావ్ టు స్పీక్ ట్రూత్ ఇన్ లవ్. సత్యమును ప్రేమతో మాట్లాడమని ఉంది. అది మన విషయం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, ఒక అవసరంలో ఉన్న వ్యక్తిని ఒక చెవిడుతోనూ నాలుక మాట్లాడేది అంటే నత్తి నాలుక, అలాంటి వ్యక్తిని యేసు దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా నీ చేయి పెట్టు, స్వస్థతకు వస్తుంది అని కోరుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు 33 verse 33, మార్క్ చాప్టర్ 7 verse 33, మార్కు 7:33. చాలు. సో దిస్ 33 and 34 వెరీ ఇంపార్టెంట్ వర్సెస్. 33-34 వచనాలు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారో, జీసస్ టుక్ హిమ్ ఎసైడ్. యేసుక్రీస్తు వారు ఆయన్ని ఒక ప్రక్కకి తీసుకెళ్ళాడు ఏకాంతంగా. దట్ షోస్ దట్ జీసస్ పేస్ అటెన్షన్, స్పెషల్ అటెన్షన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరి కోసము యేసు తన సమయాన్ని కేటాయించేవి. అంటే తను పట్టించుకుంటాడు. నేను స్టార్టింగ్లో చెప్పాను, యేసు అందరి గురించి శ్రద్ధ తీసుకునే దేవుడు అని, అందరి గురించి ఆలోచన చేసే దేవుడు అని. సో ఈ వ్యక్తిని కూడా ఇప్పుడు ఏకాంతంగా ప్రక్కకు తీసుకువెళ్ళి, సో ఆయన్ని ప్రక్కకి తీసుకుని వెళ్ళి, అఫ్కోర్స్ కొందరిని స్వస్థపరిచినప్పుడు అక్కడ సమూహంలో ఉన్నప్పుడే యేసు వివిధ రకాలుగా హీ హ్యాస్ మినిస్టర్డ్ టు డిఫరెంట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా విభిన్న రీతుల్లో ఆయన కార్యాలు వారికి స్వస్థపరుస్తూ వచ్చాడు. కొందరిని ముట్టుకుంటే స్వస్థపరిచాడు, కొందరు నోటి మాట చెప్పి స్వస్థపరిచాడు. అలాగా డిఫరెంట్ వేస్లో ఇక్కడ ఈ వ్యక్తిని కూడా ప్రక్కకి తీసుకువెళ్ళాడు. ప్రక్కకి తీసుకువెళ్ళి వాని చెవుల్లో వేళ్ళు పెట్టాడని. ఎందుకంటే అతనికి మాటల్లో చెప్తే ఇప్పుడు వినపడదు. సో ఆయనకి అర్థం అవడం కోసము చెవుల్లో వేళ్ళు పెట్టి తన ఉమ్ము వేసి, అంటే తన ఉమ్ముకు కూడా ఎంత శక్తి ఉందనేది ఒక గొప్ప విషయం మనకు అర్థమవుతుంది. ఉమ్ము వేసి వాని నాలుకను ముట్టి చేతులతో ముట్టాడు. సో పర్సనల్ అటెన్షన్ ఫర్ దిస్ సిక్ పర్సన్. సేమ్ వే ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరికీ కూడా హీ టేక్స్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఫర్ అవర్ లైఫ్స్ ఆ యొక్క శ్రద్ధ అనేది ప్రత్యేకంగా, ఎస్ నీ పట్ల నేను శ్రద్ధ తీసుకుంటున్నా అని. సో ఈ వ్యక్తిని కూడా పర్సనల్గా శ్రద్ధ తీసుకున్నాడు. అతనికి అక్కడ స్వస్థతనిచ్చాడు. ఆ నాలుకను ముట్టాడు. నాలుకను పుట్టిన తర్వాత అక్కడితోనే స్వస్థపరచచ్చు కదా, కానీ ఆ మాట ఏమనుందంటే తర్వాత ఆకాశం వైపు కన్నులెత్తి అని ఉంది. యేసుక్రీస్తు వారు ఆకాశం వైపు కన్నులెత్తారు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ నిట్టూర్పు విడిచి అని ఉంది. అంటే యేసు దేవుడు నిట్టూర్పు అంటే గ్రోనింగ్ అంటారు కదా, దుఃఖము. వై జీసస్ హ్యాస్ టు గ్రోన్ విత్ ఇన్ హిస్ హార్ట్. దుఃఖపడటం ఎందుకంటే ఎస్ ఈజ్ ఐడెంటిఫైస్ విత్ ద పర్సన్ దోస్ హు ఆర్ గోయింగ్ త్రూ ద పెయిన్ సిచ్యువేషన్. అర్థమైందా? ఎవరైతే, ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో కూడా ఆయన సమానుభావం కలిగిన వాడు అని ఉంటుంది కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నామో హీ కెన్ ఐడెంటిఫై అవర్ ప్రాబ్లం, హీ కెన్ ఐడెంటిఫై అవర్ పెయిన్. అది ఆయన, అందుకనే ఆ దుఃఖము అనేటువంటిది కూడా అక్కడ అలా అర్థం చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు ఆయన నిట్టూర్పు విడిచి ఏం చేస్తున్నాడంటే ఆ పరలోకపు తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు. ఇది ఏంటి అంటే మనకు కూడా లెసన్ ఫర్ అస్ ఆల్సో. హియర్ వీ ఆల్సో నీడ్ టు బీ ఇన్ దట్ ప్లేస్ దట్ వేర్ వీ కెన్ ఆస్క్ అవర్ హెవెన్లీ ఫాదర్. మన పరలోకపు తండ్రికి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఏదైనా నేను చేసేస్తాను అలా, ఎస్ జీసస్ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ హిస్ ఓన్, రైట్? ఈజ్ గాడ్, ఈజ్ ఆల్ పవర్ఫుల్ గాడ్, ఈజ్ ఈక్వల్ టు ద ఫాదర్. ఆయన తండ్రితో సమానుడు. తండ్రికి ఉన్న శక్తులన్నీ యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రి కూడా సమానం. బట్ స్టిల్ వై హీ ఈస్ ప్రేయింగ్ ఈజ్ దట్ షోస్ దట్ హీ ఈజ్ డిపెండింగ్ అపాన్ ఫాదర్, హీ ఈజ్ ఒబీడియంట్ టు ద ఫాదర్. అంటే తండ్రి మీద ఆధారపడుతున్నాడు, తండ్రికి లోపడుతున్నాడు, తండ్రి నుంచి ఆ పరలోకపు శక్తిని ఆస్వాదించుకున్నాడు. సేమ్ వే ఇన్ అవర్ లైఫ్ ఆల్సో వీ నీడ్ టు ప్రే టు అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. వాట్ ఎవర్ సిచ్యువేషన్ మే బీ, ఎలాంటి పరిస్థితి అయినా కూడా
మన పరలోకంలో ఉన్న తండ్రికి మనం మొరపెట్టుకోవడం నేర్చుకోవాలి. గ్రోనింగ్, ఆయన దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నాడంట, అయ్యా ఈ వ్యక్తి పరిస్థితి ఇలా. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ గ్రోనింగ్ వెన్ యూ ప్రే. మీనింగ్ యూ డోంట్ నీడ్ టు క్రై లౌడ్లీ. అంటే ఏదో గట్టిగా బొబ్బేలు పెట్టి గట్టిగా ఏడుస్తూ కేకలు పెట్టి చుట్టుపక్కల ఇంటి వాళ్ళకి అందరికీ నైబర్స్కి డిస్టర్బ్ చేయాలనేది కాదు. నో, దట్ ఈస్ నాట్ ద పాయింట్ హియర్. గ్రోనింగ్ ఈజ్ విత్ ఇన్ యువర్ హార్ట్ విచ్ పీపుల్ కెనాట్ సీ. లోపల ఉన్న దుఃఖం అనేది బయటికి తొందరగా కనపడుతుంది, లోపల ఉంటుంది. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ గ్రోనింగ్ వెన్ యూ ప్రేయింగ్ టు గాడ్. అంటే దుఃఖ హృదయంతో, బాధతో. ఎస్, ఇప్పుడు మనం ప్రేయర్ చేసాం, వి ప్రేడ్ ఫర్ విజయవాడ అండ్ ఖమ్మం టౌన్ పీపుల్. ఎస్, దెర్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ గ్రోనింగ్. దుఃఖం అనేటువంటిది ఉంది. అయ్యా వారి పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఆ విజయవాడలో, ఖమ్మం జిల్లాలో పాపం ఆ పట్టణస్తులు వర్షాల వల్ల, వరదల వల్ల నాశనం అయిపోయారు అని వారి కొరకు దుఃఖిస్తూ ప్రార్థన చేస్తున్నాం. చూడండి, అలాగా మనము ప్రార్థించేటప్పుడు ఏదో క్యాజువల్గా ప్రార్థించారు. ఈ రోజుల్లో క్రిస్టియానిటీలో అందరికి ఏమైపోయిందంటే, ఇఫ్ దేర్ ఈజ్ సాంగ్, ఇఫ్ దే ఆర్ సింగింగ్ సాంగ్, ఒక పాట పాడుతున్నామంటే యాజ్ ఈజ్ లిరిక్స్ ఆర్ హ్యాబిటెడ్ టు అవర్ మౌత్. ఆ పదాలు ఏమైపోయినాయి అంటే మనకు అలవాటు అయిపోయినాయి. నెక్స్ట్ లైన్ ఏమొస్తుంది, బట్ వీఆర్ నాట్ మెడిటేటింగ్ అండ్ సింగింగ్ దట్. ఒక పాట పాడేటప్పుడు అసలు ఆ వాక్యంలో ఉన్న ఆ పదాలు ఏమున్నాయో, ఆ వర్డ్ మీనింగ్, am I really thinking of that, behind that word, what is the meaning of it? సుగుణాల సంపన్నుడు అని పాట పాడామనుకో, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వోన్నతుడా నా సర్వం నీవే, వాట్ ఎవర్ వర్డ్ యు ఆర్ అట్టరింగ్, ఆ వర్డ్, ఆ పదాలు ఏదైతే పలుకుతున్నావో ఆ పదాల వెనకాల ఉన్న అర్థాన్ని ధ్యానం చేసుకుంటూ, అది కదా నిజమైనటువంటి ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అంటే అదనమాట. అర్థాన్ని ధ్యానం చేసుకుంటూ యూ కెన్ సింగ్ ద సాంగ్. అప్పుడు అది నిజమైన ఆరాధన. అది మనం కలిగి ఉండవలసినటువంటి విషయం. ఆరాధన చేసిన, ప్రార్థన చేసిన, బైబిల్ వర్సెస్ చదివిన, ఆ వర్స్ అక్షరాలు కాదు. కొంతమంది కళ్ళతో చదువుతూ వెళ్ళిపోతుంటారు, కళ్ళతో చదివితే 5-6 పేజీలు కూడా అయిపోతాయి. బట్ వెన్ యూ థింకింగ్ అండ్ రీడింగ్, దట్ ఈస్ వేర్. అంటే ధ్యానిస్తూ, ఆలోచన చేస్తూ చదవాలి. ఏదో పాట పాడేసాం లేకపోతే ప్రార్థన చేసేసాం, నో. యూ నీడ్ టు థింక్ అండ్ ప్రే, యూ నీడ్ టు థింక్ అండ్ సింగ్, యూ నీడ్ టు థింక్ అండ్ రీడ్. ఆలోచన చేస్తూ చదవాలి, ఆలోచన చేస్తూ పాడాలి, ఆలోచన చేస్తూ ప్రార్థించాలి. ఆలోచన అంటే దాని ఆ వర్డ్ వెనకాల ఉన్న మీనింగ్. ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్, నో యూజ్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. సో ఇక్కడ ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఆ యొక్క గ్రోనింగ్ స్పిరిట్తో ఐడెంటిఫై ప్రార్థన చేస్తే, సో దెన్ హీ సెడ్ ద వర్డ్. అప్పుడు ఏమన్నాడంటే ఆయన, అయా ఎఫ్తా అని అన్నాడు. అంటే అరామిక్ వర్డ్ అది. ఎఫ్తా అంటే తెరవాలి అని అర్థం. సో ఇక్కడ ఈ మాటలో ఉన్న కూడా చాలా తెరవబడమని అర్థం వచ్చే పదాన్ని ఆయన చెప్పాడు. అంతవరకు కూడా టిల్ దట్ టైమ్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు హియర్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ప్రాపర్లీ. ఆ యొక్క చెవుల్లోకి ఏమి మాట్లాడినా ఆ గేట్స్, ద ఇయర్ గేట్ హ్యాస్ బిన్ క్లోజ్ టిల్ దట్ టైమ్. అంతవరకు ఆ యొక్క చెవుల యొక్క ద్వారాలు లోపల మూసుకుపోయి వినపడదు ఆయనకి ఏమి. బట్ జీసస్ హ్యాస్ ఓపెన్డ్ దట్ హియరింగ్ సిస్టమ్. సో గాడ్ ఈజ్ అ గాడ్ హూ కెన్ ఓపెన్ ద థింగ్స్ విచ్ ఆర్ క్లోజ్డ్. ఏదైతే మూయబడి ఉన్నాయి అనుకున్నామో, హీ కెన్ ఓపెన్ ద డోర్స్ విచ్ ఆర్ క్లోజ్. నీ కొరకు ద్వారాలు తెరవగలడు. చాలాసార్లు మెనీ టైమ్స్ వీ ట్రై మెనీ థింగ్స్. అది ప్రయత్నం చేస్తాం, ఇది ప్రయత్నం చేస్తాం. అన్లెస్ అంటిల్ గాడ్ ఓపెన్ ద డోర్స్ ఫర్ యూ, యూ కెనాట్ బి సక్సెస్ఫుల్. మనం ఏం చేస్తామంటే దేవుని పక్కన పెట్టి నేను ఇది చేస్తా, అది చేస్తా, అది చేస్తా, విల్ ట్రై లాట్ ఆఫ్ థింగ్స్. బట్ డిడ్ యూ గో టు గాడ్ అండ్ ప్రే అబౌట్ ఇట్? దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసావా? దెన్ గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ సూపర్ న్యాచురలీ, అమేజింగ్ డోర్స్. అప్పుడు దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరుస్తాడు. ఏ విషయమైనా, వాట్ ఎవర్ రీజన్, వాట్ ఎవర్ థింగ్స్ ఇట్ కెన్ బి, ఫర్ ఎనీ డెసిషన్, ఏ విషయమైనా లైఫ్ డెసిషన్స్ మీద ఆధారపడి ఉంది. సో తెరవబడిన ద్వారాలు. సో ఇక్కడ తెరవబడింది ఆయన యొక్క హియరింగ్ సిస్టమ్. అంతవరకు ఎవరేం మాట్లాడినా కూడా ఏం తెలియదు అంటాడు. ఇక్కడ చూడండి, నాలుక మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి, చెవులు వినలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ రెండు కూడా యాక్చువల్గా కనెక్షన్ ఉన్నాయి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీకేం పని చేస్తున్నాయి? మీ చెవులు పనిచేస్తున్నాయి. అంటే నా నాలుక పనిచేస్తుంటే మీకు అవతల చెవులు పనిచేస్తున్నాయి. ఒకవేళ మీ నాలుక పనిచేస్తుంటే నా చెవులు పనిచేయాలి కదా. అంటే దీని అర్థం ఏంటి? కనెక్షన్ అనేటువంటిది రెండు కూడా యాక్సెస్ ఉండాలి. ఇట్స్ లైక్ ఏ ట్రాక్. రెండింటికి ఖచ్చితంగా అనుసంధానమై ఉండాలి.
సో వినటము ఉండాలి, మాట్లాడటం స్పష్టంగా ఉండాలి. సో దట్స్ వేర్ వీ కెన్ రియలీ సే దట్ యూ హ్యావ్ అబాండెంట్ లైఫ్. అది సమృద్ధికరమైనటువంటి జీవం. అందుకనే మనం సమృద్ధికరమైన జీవం అని చెప్పుకుంటూ ఉన్నాం. కేవలం ఒక సైడ్ ఏముంటే సమృద్ధి కాదు అది. హియరింగ్, యూ నీడ్ టు హియర్ లాట్. వినాలి వినాలి వినాలి. స్పీకింగ్ ఆల్సో, వాట్ యు రిక్వైర్డ్ టు స్పీక్ యూ హ్యావ్ టు స్పీక్. మాట్లాడవలసింది కూడా నువ్వు మాట్లాడాలి. మాట్లాడవలసిన టైంలో నువ్వు మాట్లాడలేదనుకో అది నీ యొక్క అసమర్థత. ఇఫ్ యు నాట్ స్పీకింగ్ వాట్ యు ఆర్ సపోజ్ టు స్పీక్, దట్ ఈస్ యువర్ ఇన్కేపబిలిటీ. యూ కెనాట్, you don't have capacity for, or you don't have that kind of like where you can say I have that capacity to speak. No, నీకు అవకాశం లేదు, సామర్థ్యత లేదు. సో మాట్లాడవలసిన టైంలో మాట్లాడటానికి నాలుక ఉండాలి, స్పష్టత, క్లారిటీ. అన్లెస్ అంటిల్ యూ కెన్ స్పీక్, యూ కెనాట్ ఓపెన్ అప్, యూ కెనాట్ షేర్ యువర్ హార్ట్, రైట్? నీ నాలుకతో నువ్వు మాట్లాడితేనే నీ హృదయంలో ఏముందో బయటపడిద్ది కదా. యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ హార్ట్ త్రూ యువర్ టంగ్. సో నాలుక కూడా, అందుకనే వై గాడ్ హ్యాస్ హీల్డ్ హిస్ టంగ్ హియర్. ఈ నాలుకని ఎందుకు ఆయన అంటే ఇప్పుడు స్పష్టంగా ఆయన హృదయాంతరంగాల్లోంచి దేవుని ఆరాధించవచ్చు. హీ కెన్ వర్షిప్ గాడ్ అండ్ ఆల్సో హీ కెన్ స్పీక్ వాట్ ఈజ్ రైట్. సరైనది మాట్లాడడానికి కూడా. సో గాడ్ హ్యాస్ ఓపెన్ ద డోర్స్ ఫర్ హిమ్. గాడ్ హ్యాస్ ఓపెన్ ద లైఫ్ ఫర్ హిమ్. టిల్ దట్ టైమ్ he lived another one life, but from that time అంతవరకు ఆయన జీవించిన జీవితం ఒక జీవితం. బట్ ఆ క్షణం నుంచి, ఫ్రమ్ దాట్ మూమెంట్ ఆయన జీవితం చేంజ్ అయిపోయింది. అందుకే ఎప్పుడు అంటాం జీసస్ కెన్ చేంజ్ ద లైవ్స్. జీవితాలను యేసు మారుస్తాడు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఎలాంటి పరిస్థితులు అయినా మన జీవితాన్ని మార్చడానికి ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయనతో ఉంటేనే జీవితం శ్రేష్టమని ఇందా చెప్పాను. జీవితాలు మార్చేది కూడా ఆయన. సో ఆయన డోర్స్ ఓపెన్ చేస్తాడు. డోర్స్ క్లోజ్ అయిపోయినాయి నా లైఫ్లో, ఎట్లాగా నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళా, ఈ ట్రై చేసా, అది ట్రై చేసా, వై నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. నో, యూ ప్రే టు గాడ్, కమ్ టు హిమ్, హీ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ యూ, రైట్ డోర్స్ ఫర్ యూ. ఆయన నీకు సరైన ద్వారాలు తెరిచే దేవుడు. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంక టైం లేదు. బట్ ఇంకొద్దిగా అట్లా ముందుకు వెళ్ళిన తర్వాత గుడ్, ఆయన స్వస్థత పొందాడు, అంతా బాగుంది. బట్ వన్ లాస్ట్ పార్ట్ విల్ రీడ్, వర్స్ 37. చాలు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. మార్క్ 7:37. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ప్రసంగి 3:1 ఒకసారి చదవండి. ప్రసంగి 3:1. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఎక్లీషియాస్ 3:1 యూ కెన్ రీడ్. ఎక్లీషియాస్ 3:1. ప్రతిదానికి సమయం కలదు. చాలండి. సో ప్రతిదానికి సమయం కలదు. అండ్ ఆల్సో హీ హ్యాస్ డన్ వెల్, రైట్? వెల్ డన్. ఆయన బాగుగా చేసి ఉన్నాడు కాదు, సమస్తమును బాగుగా చేశాడు. చాలాసార్లు మెనీ టైమ్స్ వీ ట్రై టు రిపేర్ అవర్ లైఫ్ ఆర్ అలైన్ అవర్ లైఫ్ విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్, బట్ ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్. చాలాసార్లు మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవాలని చాలా రకాలుగా మన సొంత శక్తితో ప్రయత్నాలు చేస్తుంటాం. ఆర్ వీ విల్ ట్రై టు డిపెండ్ ఆన్ అదర్స్. దట్ పర్సన్ కెన్ డూ సంథింగ్ ఫర్ మీ, ఆర్ దట్ పర్సన్ కెన్ డూ సంథింగ్, ఆర్ దిస్ పర్సన్, ఆ వ్యక్తి ఏదో నాకేదో చేసి పెడతాడు, వాళ్ళు ఏదో చేసి పెడతారు, ఆర్ ఐ కెన్ డూ ఇట్, ఐ హ్యావ్ సమ్ స్ట్రెంగ్త్, నా దగ్గర శక్తి ఉంది, ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్, ఐ హ్యావ్ సమ్ పవర్, ఐ హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. నో, ఇవేవి కూడా బాగు చేయలేవు. డబ్బు ఉంటేనో, ఎవరో పలుకుబడి ఉంటేనో, లేకపోతే పవర్ ఉంటేనో ఇవేవి సమస్తమును బాగుగా చేయలేవు. ఓన్లీ యేసు మాత్రమే, ఓన్లీ జీసస్ కెన్ డూ ఆల్ వెల్. హీ హాస్ డన్ ఆల్ వెల్. సమస్తమును బాగుగా చేశారు. నీ జీవితంలో ఇంకా ఏది బాగుపడలేదని నువ్వు అనుకుంటున్నావో, నీ ఫ్యామిలీలో ఏ మ్యాటర్ ఇంకా అది చక్కదిద్దబడలేదని నువ్వు అనుకుంటున్నావో, నీ ఆఫీస్లో ఏ ఇష్యూ అయితే ఇంకా అది సరిచేయబడలేదు నువ్వు అనుకుంటున్నావో, ఆర్ వాట్ ఎవర్ థింగ్స్ యూ గోయింగ్ త్రూ, ఏ విషయంలోనైనా యూ ఫీల్ దట్ థింగ్స్ ఆర్ నాట్ ఎట్ వెల్ డన్, స్టిల్ హీ ఈజ్ ఏబుల్ టు డూ ఫర్ యూ. ఆయన నీకు సమస్తమును బాగుగా చేయగలడు. బట్ దేర్ ఈజ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. సమస్తమును చేయడానికి, ఆయన చక్కగా చేయడానికి టైం పెట్టుకుంటాడు. వెయిట్ అపాన్ హిమ్ ఫర్ దట్ టైం. ఆ సమయం కొరకు వేచి ఉండాలి. వెయిట్
వేచి ఉండాలి, వేచి ఉండాలి. దెన్ వెయిట్ అపాన్ హిమ్ బై ప్రేయింగ్, ప్రార్థన చేస్తూ వేచి ఉండాలి. బై హోపింగ్ ఆన్ హిమ్, ఆయన ఏందో నిరీక్షణ, విశ్వాసము. సో ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన అందరి గురించి శ్రద్ధ తీసుకునే దేవుడు అని చెప్పాను. వెదర్ యు ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్, మెంటలీ హ్యాండిక్యాప్, ఆర్ యూ కెన్ బి వాట్ ఎవర్ యు ఆర్, ఎనీ సిచ్యువేషన్. కొన్ని కనపడే ఉంటాయి, కొన్ని కనపడనే ఉంటాయి అన్నాను. కొందరు అంతా చూడడానికి ఫ్యామిలీ, వీళ్ళకేమండి అంతా రిచ్, బాగుంది కారు, ఫీల్డింగ్, హౌస్. నో, బట్ యూ నెవర్ నో వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. దట్స్ వై ఐ సెడ్ సమ్ ఆర్ విజిబుల్, సమ్ ఆర్ ఇన్విజిబుల్. దే మే బి గోయింగ్ త్రూ సమ్ హెల్ ఇన్ దేర్ హౌస్. వాళ్ళ ఇంట్లో నరకం అనుభవిస్తున్నారేమో, నీకు తెలియదు. బట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గో టు గాడ్ అండ్ ప్రే. హీ ఈజ్ ఏబుల్ టు డూ వెల్. ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఆయన తెరిచే ద్వారాలు ఆయన తెరుస్తాడు, ఆయన క్రియలు మంచిగా చేస్తాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి ధైర్యంగా, ఎస్ లార్డ్, నువ్వు నా కోసం ఉన్నావు కాబట్టి నేను నీ మీదే ఆధారపడతానని మనం ఆ విధంగా కోరుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రకాష్ బ్రదర్ వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. మహాపరిషుద్ధ కృపకు వందనాలు తండ్రి. మరొక ఆదివారం దినం తండ్రి, మీ సన్నిధిలోనైనా మేమందరం పాల్గొనేందుకు మీరు చూపిన కృపను బట్టి మీకు వేదాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎందరికో లేని భాగ్యాన్ని ప్రభావ మాకు ఇచ్చారు ప్రభావ, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ ఆవరణలో ఒక దినం కాబట్టి 1000 దినం శ్రేష్టం చెప్పిన ప్రభావ. అవును తండ్రి, నాయన మేమందరం తండ్రి నీ సన్నిధిలో పడడానికి ఆసక్తి కలిగి వచ్చేటకు మీకు చూపించడం వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే రాలేదో ప్రభావ, వారు మరొక వారం మేమందరం కలుసుకొని నీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని మా అందరం దయచేయడం వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే నాయన ఏదైతే సమస్యలతో అవసరతలతో నాయన మీరు వచ్చున్నారో వాళ్ళందరినీ మీ నాయన మనసును ఎరుగున్న దేవా, వాళ్ళ హృదయాలను ముట్టండి నాయన. ఏ అవసరతో ఉన్నారో ప్రభావ అది నీ చిత్తంలో ఉంటే జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే విత్తబడిన వాక్యాన్ని కూడా దీవించిన తండ్రి, వారి హృదయాల్లో కట్టి నీరు కలిపి ఫలింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఏ సాతాన శోధనలు కానీ తండ్రి మా కుటుంబాల్లో కానీ మా సన్నిధిలో కానీ తండ్రి మీరు ఉండకుండా ప్రభావ తండ్రి, మా హృదయాల్లో మీరు ఉండి ప్రభావ తండ్రి ప్రతి కార్యాన్ని మీరు నాయన ఘనంగా జరిగించమని మేమందరం తండ్రి మీ సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటూ అనేక విషయాల్లో తండ్రి మీరే ముందు నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావ మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని క్రీస్తు మన కొరకు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు రిమెంబర్ క్రైస్ట్, ద గ్రేట్నెస్ దట్ హీ హ్యాస్ మేడ్ ఫర్ అస్. గొప్ప త్యాగాన్ని యేసుక్రీస్తు వారు మనకు చూశారు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ బిన్ ఆఫర్డ్. ఆయన కానిగా బలియాగం అయిపోయారు మన కోసం. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం, క్రీస్తుని తలపోసుకుందాం. నీ పాపాల కొరకు, నా మనందరి పాపాల కొరకు, మనందరి పాపాల నిమిత్తం క్రీస్తు శిలువలో బలియాగమయ్యారు. బలియాగమైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన శరీరం గాయపరచబడింది, వేదన అనుభవించాడు, బహుఘోరమైన శిక్షను అనుభవించాడు. ఎందుకు అంటే నిన్ను నన్ను విడిపించడానికి, ఆ శిక్ష నుంచి తప్పించడానికి. యేసుక్రీస్తు ఒక విమోచకుడుగా మనల్ని విమోచించాడు. ఆయన శిక్షను అనుభవించి మనల్ని శిక్ష నుంచి తప్పించాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. అవును, క్రీస్తు